బ్యాక్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉందా? రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లబోతున్న హస్తం నేతలు ఎవరు? ఎన్నికలకు ముందు 100 సీట్లు గెలుస్తామన్న కాంగ్రెస్ 25 స్థానాలను కూడా ఎందుకు దక్కించుకోలేకపోయింది? ఇప్పుడు పార్టీ నుంచి సీనియర్లు వెళ్లిపోవడానికి దారితీసిన కారణాలేంటి? ఇక తెలంగాణ కాంగ్రెస్ లో చివరికి మిగిలేది ఎవరు? 2014 సార్వత్రిక ఎన్నికల ముందు 1500 అంటూ బీరాలు పలికిన కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయేలా కనిపిస్తోంది. అప్పట్లో తెలంగాణ ఇచ్చింది తామే కాబట్టి ఖచ్చితంగా 15 ఎంపీలు 100 ఎమ్మెల్యేలు గెలుచుకుంటామన్నారు. కానీ రిజల్ట్స్ వచ్చాక జస్ట్ 2 ఎంపీలు 21 మంది ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకున్నారు. కాలం కలిసిరాక ఉప ఎన్నికల్లో పాలేరు, నారాయణ్ ఖేడ్ స్థానాల్ని టీఆర్ఎస్ కి వదులుకోవాల్సి వచ్చింది. ఇక మిగిలిన 19 మందిలో మరో 7 ఎమ్మెల్యేలు కారెక్కేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ అసెంబ్లీలో మిగిలిన బలం జస్ట్ 12 మంది మాత్రమే. ఈ వలసలు ఇలా కొనసాగుతుండగానే తాజాగా తగిలిన మరో షాక్ నుంచి కాంగ్రెస్ కోలుకోలేకపోయింది. వెంటనే ఈ వలసల సంగతి తేల్చేందుకు పీసీసీ చీఫ్ ను హుటాహుటిన ఢిల్లీకి రప్పించి పరిస్థితుల మీద ఆరా తీసింది హైకమాండ్. ఏం చేసినా వలసలు ఆగే పరిస్థితి లేకపోవడంతో మొత్తంగా కలిపి దీన్నంతటినీ ఉత్తమ్ కుమార్ వైఫల్యంగా చూపించేందుకు రెడీ అయిపోయింది హైకమాండ్. అక్కడ కాంగ్రెస్ పనికిరాని తన పాత వ్యూహాలకు పదును పెడుతుంటే ఇక్కడ కాంగ్రెస్ నేతలు కారెక్కడానికి పెట్టేబేడా సర్దేసుకుంటున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి సీనియర్లు ఇప్పుడు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పనుండటంతో తెలంగాణలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని బుజ్జగింపులు చేస్తున్నా నేతలు మాత్రం మాట వినడం లేదు. అంతర్గతంగా ఇక్కడి నేతల మధ్య ఉన్న విభేదాలతో ఒక్కొక్కరు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ లో ఉంటే మరో 10 ఏళ్ల పాటు అధికారం దక్కదన్న భయాలు కూడా వాళ్లను గోడ దూకేలా ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణలో పార్టీని బతికించుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతుంటే ఇంతలోనే గట్టి షాక్ ఇచ్చారు సీనియర్లు. కాంగ్రెస్ కి తెలంగాణలో ఉన్న ఒకే ఒక ఎంపీ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువాను పక్కన పెట్టి కారెక్కేయాలని డిసైడ్ అయ్యారు. ఈ అంతర్గత కలహాల వల్ల పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుంది తప్ప బలోపేతం కావట్లేదు. తర్వాత రాష్ట్ర అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోనే నేను పార్లమెంట్ సభ్యునిగా నిర్ణయం తీసుకున్నాను. తప్పనిసరిగా సమయం సందర్భాన్ని బట్టి రాజీనామా చేయడానికి నేను వెనుకకు పోను. రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా. అందరూ 15వ తారీఖు నాడు జాయిన్ అవుతారని చాలా స్పష్టంగా చెప్పారు. గుత్తా ఒక్కరే కాదు, ఆయనతో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా కారెక్కుతామంటున్నారు. ఈ ఇద్దరు తాజాలతో పాటు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్లు కూడా మళ్లీ హస్తం గూటికి చేరేందుకు మార్గం రెడీ చేసుకుంటున్నారు. ఈ 2 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఏదైతే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అయినా కానీ 3 ఎకరాల స్కీమ్ అయినా కానీ ఇవన్నీ కార్యక్రమాలు వారు తీసుకోవడం జరిగింది. వారికి సపోర్ట్ చేయడానికి మేము మళ్ళీ వారికి సహకారం చేయడానికి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో నేను, మా అన్నగారు, మా నర్సింగ్ గారు మేము మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఇప్పుడే సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టు జానారెడ్డి గారైనా కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా కానీ, ప్రభాకర్ గారైనా కానీ వీళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సహకరించి తెలంగాణ సాధనలో అందరం కూడా మేము పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు. మేము కేవలము ప్రజల అభివృద్ధి గురించి టీఆర్ఎస్ పార్టీలో పోతున్నామని చెప్పి ప్రజలకు ఈ విషయం తెలియజేస్తున్నాం. మా నాన్నగారు ఇచ్చిన ఆ స్వప్నను ప్రత్యేకంగా నేను, మా తమ్ముడు తీసుకున్న బాధ్యత తెలంగాణను ముంగడు తీసుకుపోవాలని, అభివృద్ధి కావాలని, ఆయనకున్న 50 ఏండ్ల రాజకీయ చరిత్రల తెలంగాణ గురించి పట్టుబడ్డది. అది మేము ముంగడు తీసుకుపోయే బాధ్యత కింద నాకు మా తమ్మునికి ఇచ్చిన అవకాశాన్ని పెద్దలు కేసీఆర్ గారు, ఆయనకు మా నాన్నగారి మీద ఉన్న నమ్మకంతో తీసుకున్న ఈ కార్యక్రమాన్ని, తెలంగాణను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ముంగట పెడతామని ప్రత్యేకంగా ఇచ్చిన ఒక అవకాశాన్ని దాన్ని ముంగట తీసుకుపోదామని ఆ కార్యక్రమాలు పెట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. దాదాపు 70 ఏళ్ల సంది మా నాన్నగారు చేసిన సేవల గురించి ప్రత్యేకంగా జనాలకు అందరికీ తెలిసిన విషయమే. కానీ పట్టుదల ఏముండదంటే తెలంగాణ మా నాన్నకి ఇచ్చిన మాటను మేము ముంగట తీసుకుపోతామని ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీతో సహా వాళ్ళు తీసుకున్న ఈ వీకర్ సెక్షన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మేము పాల్గొంటామని ఆ సమస్య మైండ్లో పెట్టుకొని ముంగట సాగినికి వెళ్తున్నాము.
ఇక చాలా కాలంగా గుత్తా సుఖేందర్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్న దేవరకొండ సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కూడా గులాబీ వనంలో చేరుతున్నట్లు ప్రకటించారు. నిజాయితీగా ఒక అంకిత భావంతో నియోజకవర్గ అభివృద్ధి జరగాలని ఒక ఆలోచనతో మాత్రమే ఈరోజు ఈ నిర్ణయం రావడం అనేది జరిగింది. దీని తర్వాత ఇవాళ కానీ రేపు కానీ ముఖ్యమంత్రి గారితో కలిసి దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన ఇంకా అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చించి మేము కూడా ఎల్లుండి ఆ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఇలా పార్టీ మారుతున్న ఈ నేతలంతా చెబుతున్న కారణం ఒక్కటే, తెలంగాణ అభివృద్ధి. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టిన బంగారు తెలంగాణ సాధనలో తాము భాగస్వాములై తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. మొత్తంగా తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ సోనియా గాంధీదే అయినా తాము మాత్రం తమ సెగ్మెంట్ల అభివృద్ధి, పార్టీలో అంతర్గత సమస్యల కారణంగా బలహీనపడ్డ కాంగ్రెస్ లో ఇమడలేకే వెళ్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. మరి కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వారికి బంగారు తెలంగాణ కళలైతే ఏదైతే ఉందో ఆ కళ నెరవేరాలని మేము కూడా భగవంతుని కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి గారితో ఉంటూ మా 3 కొరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల ప్రజల కోసం మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేపడుతుండ్రో మేము వారి వెంట ఉంటామని మేము ప్రజలకు తెలియజేస్తూ మేము పార్టీలో ఈరోజు మేము అందరం కూడా. నిజానికి నిన్న మొన్నటి వరకు పచ్చదండు నేతలంతా గులాబీ గూటికి క్యూలు కట్టారు. కానీ కాంగ్రెస్ మాత్రం మేం కదలం అంటూ బీరాలు పలికింది. కానీ ఇప్పుడు ఈ టీ కాంగ్రెస్ నేతల వేగం, వ్యూహం చూస్తుంటే త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయే ప్రమాదానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. ఈ పరిస్థితి టీ కాంగ్రెస్ భవిష్యత్తుకు అద్దం పడుతోంది. మా పార్టీలో లాభపడి కోట్లు సంపాదించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వదిలిపెట్టిపోవడం అనేది అసలు వాళ్ళు ఎందుకు పోతున్నారు, ఎందుకు పార్టీకి అన్యాయం చేస్తున్నారని అంతరాత్మ అనేది ఉంటే వాళ్ళు ఆలోచన చేయాలి. వెంకటస్వామి గారు ఉన్నారు, వివేక్ వినోద్ తండ్రి. ఆయన జీవితాంతం మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి గుడిశెల వెంకటస్వామి పేరుతో ఆయన కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించాడు. కేంద్రంలో అనుభవించాడు, రాష్ట్రంలో అనుభవించాడు. వాళ్ళ కుటుంబ సభ్యులను కోటీశ్వరులను కూడా చేశాడు. ఎమ్మెల్యేలతో పాటు దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్లు కూడా ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్తుండటంతో అధిష్టానంలో కలకలం రేపుతోంది. ఈ వలసలు ఇక్కడితో ఆగితే పర్వాలేదు, కానీ మరికొందరు ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో రెడీగా ఉన్నారన్న వార్తలు కాంగ్రెస్ ను కలవరపెడుతున్నాయి. ఇలా ఉన్న నేతలంతా ఎవరి దారి వాళ్లు చూసుకుంటుంటే తెలంగాణ కాంగ్రెస్ లో చివరికి మిగిలేది శూన్యమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.